వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. హన్మకొండ పట్టణ కేంద్రంలోని హరిత హోటల్లో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక శనివారం రోజున జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ హాజరై జ్యోతి వెలిగించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శిగా భగవాన్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అడ్వైజర్ మాజీ ఎంపీ సీతారాం నాయక్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బుధావత్ బాలాజీ, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రవి నాయక్, కోశాధికారిగా భీముడు నాయకులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము నాయక్, బూర్క యాదగిరి, లక్ష్మణ్ దొర, రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా దేవరాజు, ఏకాంబరం, వెంకన్న, ఇస్లావత్, రవీందర్, రాష్ట్ర మహిళా కన్వీనర్గా తోటప్రియ, కో కన్వీనర్గా కళ్యాణి, రాష్ట్ర మెంబర్గా తోట కృష్ణ, భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు గుంటి రాములు, జిల్లా కోశాధికారి జర్పుల లక్పతి నాయకులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఏదైనా వార్త రాస్తే ఆదుకునే వారు మనకి ఎవరు లేరు. యజమాన్యం కూడా సరైన టైంలో పట్టించుకోదు. కాబట్టి మాకు లీగల్ గా అడ్వైజర్ గా స్టేట్ కమిటీకి మా కాశీరామన్నను నియమించు ఏకగ్రీవంగా తీర్మానం మన సంఘానికి గౌరవ సలహాదారులుగా డాక్టర్ లక్ష్మీనారాయణ నాయకులు, అలాగే వారిని కూడా ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నాం. సంఘం నడవాలంటే ఓన్లీ యూనిటే కాదు, ఆర్థికంగా కూడా అవసరం ఉంటుంది. ఆటుపోట్లకు కూడా కొంతమంది రాజకీయంగా మనకున్న మన అధికారుల సహాయ సహకారాలు అవసరం. కాబట్టి ఈ సందర్భంగా వారిని మనము ఇక ముందు మనకి ఇక్కడ మన అందరి ముందు మాటించారు. నేను మాట్లాడక ముందే మేము ఉంటాం, మీ వెంబడి మీ జిల్లాలలో మేము వస్తామంటున్నారు. ఇక మనకి ఏమి రందే లేదు. ఎటు పోవాలన్నా మన యొక్క చీఫ్ అడ్వైజర్ కావచ్చు, ముఖ్య సలహాదారులు కావచ్చు, లీగల్ కావచ్చు, వాళ్ళ వెహికల్ వాహనాలు ఉంటాయి, మనకు పెట్రోల్ పోస్తారు, అన్ని పోసి వాళ్ళని నడిపిస్తారు. కాబట్టి వారిని ఏకగ్రీవంగా సభ మంచి సమ్మటంతో ఆమోదించాలని కోరుతూ ఉంటారు. వేదికను అలంకరించిన ముఖ్య అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. నిజంగా ఇక్కడ చూస్తే మన ట్రైబల్ వాళ్ళు చాలా మంది వచ్చారు. ఎవరు ఇట్లా అనుకొని ఉండరు, ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారా మన ట్రైబల్ కులస్తుల్లో అని. నిజానికి మన రాష్ట్రంలో కొంతమంది మాత్రమే ముందడుగు తీసుకొని ముందుకు రాగలుగుతున్నారు. ఎందుకలా? మరి అందరికీ సమాన అవకాశాలు ఉన్నా కూడా ఏదో ఒక కారణం చేత వాళ్ళు అణగదొక్కబడుతున్నారు. ఈ సమాజంలో మనకి విలువ ఇవన్నీ దొరకాలంటే మనకి విద్య ఒకటే మూలం. విద్యని పదులుగా చేసుకొని ప్రతి ఒక్క కలంతో మనం రాసే ప్రతి ఒక్క అక్షరానికి ప్రాణం పోస్తూ ఎంతో ప్రాముఖ్యతని ఇస్తూ అందరికీ సహాయపడుతున్న మన జర్నలిస్టులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్క శిర చుక్కకి మనం ఎంతో ప్రాముఖ్యతని ఇచ్చి ప్రతి ఒక్క సమస్య. మొన్న మన మిత్రులందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు మీరంతా ఉన్నారు కానీ మరి ఏమైనా ముఖ్యమైన పత్రికల్లో పనిచేస్తున్నారా అని కూడా ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. మనం జర్నలిస్టులమే కానీ ఏ పత్రిక చూసుకున్నా ఆ కులం వాళ్ళే దానిలో పనిచేస్తున్నారు. మనం కూడా పైకి రావాలి. ఈ సందర్భంగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలుపుతూ, మా గురువు గారు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు ఒక అన్నిటికీ ఉదాహరణ. బాల్ కింద పడ్డా బాల్ పైన పడ్డా అలాగే అన్నగారి ఎదుగుదల చూసి సంతోషించడం, తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు మేధావులుగా ఎదిగితే ఒక వర్గం హర్షించారు. మనం సస్టైన్ కావాలి అంటే ఎదుటి వాడు బౌలింగ్ చేస్తుంటే 20-20లో వాడినట్టు మనం ఉంటేనే మనం గెలుస్తాం తప్పితే
పాత ఫార్మాట్ 60 ఓవర్ ఫార్మాట్ 54 ఓవర్ ఫార్మాట్లో మనం అక్కర్రాం. కాబట్టి నా దగ్గరికి ఎవరు వచ్చినా మన పిల్లలు ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తుంటా. యూనివర్సిటీ పిల్లలు వచ్చి ఒకసారి నా దగ్గర నిలబడి మాట్లాడుతున్నాను హన్మకొండ సీఎంలో. ఎందుకు నిలబడుతున్నాడే? ఇక సార్ మేము కూర్చోలేము సార్. అరే కుర్చీ గుంజుకొని కూర్చోవాలి. అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిందే మనకు, ఎందుకు నిలబడుతున్నాయి? కాబట్టి ముందుకు పోవాలి మనం. సారీ నాకు టైం లేదు. టక్కన గుర్తుకొచ్చి రామ్కుమార్ ఫోన్ చేశాను. నేను సిపిఆర్ దగ్గర కూర్చోన్నా, రేపే నా రిటైర్మెంట్ వస్తే ఇక తొందరగా నేను వచ్చిపోతాను. రామ్కుమార్ నా తొందరగా వదిలిపెట్టాలంటే నేను ఇంటికి పోతే మంది మిత్రులు వచ్చి నాకు కూడా వెయిట్ చేస్తున్నాను. చాలా సంతోషం. మళ్ళొకసారి మనం కలుసుకుందాం. నేను రిటైర్ అయ్యాక కూడా ఎనీ టైం ఏ ఇష్యూ ఉన్నా నాతో డిస్కస్ చేయొచ్చు, మీరు నాకు చెప్పొచ్చు. మా ఇన్విటేషన్ మా బ్రదర్ కూడా శ్రీరాముడు రేపు బాగాలేనని ముందుగానే చెప్పింది ఆయన. సో థ్యాంక్ యూ. మీరు రిటైర్మెంట్ ముందు రోజు నేను మీ అందరికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాను. ఒక రక్తపు ముద్ద భారతదేశం మీద ఇక్కడ పుట్టింది కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా ఇంత ప్రశాంతంగా ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోటి మనం ఇక్కడ ఉన్నాం. ఇవాళ ఏ రంగం చూడు, మీరు ఒక్కొక్కరు గురించి రాస్తారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫ్రంట్ పేజ్ ఉంటుంది. అదే సిద్ధరామయ్య గారు వేరే కమెంట్లో పుడితే ఈ సార్ గురించి ఈ రోజు పేపర్లో మంచి పర్యటించిన సిద్ధరామయ్య గారు ఈ రోజు కాకతీయ హరిత కాకతీయలో మీటింగ్ పెట్టడం జరిగింది, మేధోమదనం జరిగింది. అద్భుతంగా మాట్లాడారు. ఒక చిన్న పిల్లగాడు మహేంద్ర అనే పిల్లగాడు చదువుతున్న పాట వాడిండు. వెంకన్నారి చాలా దూసుకుపోతున్నాడని ఇలాంటి రకరకాల రాతలు రాస్తారు. పేపర్లు మనకి కానప్పుడు, మీడియా మనకి కానప్పుడు మనం ఎంత ఆర్థించినా మనం ఎంత అరిచినా కూడా దాంట్లో రాదు. ఇదెందుకు మనం తెలంగాణ ఉద్యమంలో చూసుకుంటేనే కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్తాడు. చాలా సందర్భాల్లో మాట్లాడడం మీడియా లేదు. మనం ఏం మాట్లాడదాం ఒకరికి రాస్తున్నారు. జనాలు లక్షల మంది వస్తుంటే వేల మందిలో రాస్తున్నారు. కుర్చీలు ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీ ఫోన్లో పెడుతున్నారు. చాలా సార్లు ఆయన చెప్పాడు. అంటే ఆయన ఏం తక్కువైంది? అంత పెద్ద ఉండి కూడా ఆయన మీడియా మీద అంత బాధ వ్యక్తపరిచాడు. ఇన్ని వ్యవస్థలు ఉండి కూడా. సో మనం ఎక్కడ ఉంటాం? ఇంకా చాలా లోలో ఉంటాం. సో మీరు ఒక స్పిరిట్ తోటి ఎక్కడ కూడా తగ్గకుండా, మీరు ఒక భాషలు తగ్గకుండా, పదాలు తగ్గకుండా, మనం రాసే పదాలు కూడా నలుగురు స్ఫూర్తినిచ్చినట్టుగా ఒక్క మాట అన్నది. ఈ వర్గాలలో ఎదిగినటువంటి వాళ్ళని ఇంకో వర్గం వారిని అంత దగ్గరగా తీసుకోరు. అది వేరే వాళ్ళు వింటే వాళ్ళకి ఏం బాధ ఉంటుందేమో కానీ ఇంకొక దాని వెనుక ఒక మాట అన్నారు. ఆ ఎదిగిన వాడు సస్టైన్స్ చేసుకోవడం అంటే నిలదొక్కుకోవడమే గొప్పదన్న. దానికి ధన్యవాదాలు సార్. నిజంగా మీరు అంత మందికి అంత గొప్ప విషయాన్ని తెలియజేశారు. జనార్దన్ సార్ గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంతవరకు మరకలేనటువంటి వ్యక్తి. రేపు మీరు రిటైర్ అవుతా ఉన్నారు సార్. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలి. శేష జీవితానికి కూడా తప్పకుండా అలాంటి ఈ ఎక్కబడిన జాతులకు మీ సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ చివరికి ఒక మాట ఏంటంటే, ఉద్యమాల్లో చాలా మంది, నేను మరీ ఈ రోజు కూడా చెప్తున్నాను, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ హన్మకొండలో ఉద్యమం ఏమైనా సక్సెస్ అయిందంటే అది ఎవరు ఏమనుకున్న తెలంగాణలో కూడా పోలీసుల సహకారం. మమ్మల్ని కొట్టినట్టే కొట్టేది, మా దగ్గరకు వచ్చేది, పట్టుకుపోయేది. మమ్మల్ని అరే మేము భయమే, వీళ్ళు తీసుకొని ఏ జైల్లో పెడతారో ఏదో అని. కానీ వాళ్ళు అందించిన సహాయ సహకారాలు అందించకపోతే తెలంగాణే వచ్చేది కాదు. చంపబట్టి చంపేస్తారు, తెలంగాణ వచ్చేది కాదు. అంత పోరాట పట్టిమ, అంత చదువున్నటువంటి పెద్దలకు మరోసారి మనం అందరం నిలబడి ఆ రిటైర్మెంట్ సందర్భంగా నిలబడి వారికి కరదాతో వీడుకోలు పలకాల్సిందిగా కోరుతూ మా కింద సన్మానాన్ని మీరు